కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన మెప్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ధర్నాకు వెళ్లడానికి ఈ రోజు ఉదయం కామారెడ్డి బస్టాండ్కు చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆర్పీల సంఘం జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన ధర్నాకు వెళ్తున్నామని అన్నారు. పోలీసులు తమను అరెస్టు చేయడము శోచనీయమని వాపోయారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలను పెంచాలని వారు కోరారు. మేము పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆఫీస్లో 2007 నుంచి ఆర్పీలుగా పనిచేస్తున్నాము. గత ప్రభుత్వం నుంచి ఏ సర్వే చేసినా మేము వాళ్ళు చెప్పిన సంఘాల బలోపేతం, సంఘాలకు లోన్లు ఇప్పించడం, సంఘాల పని చేస్తున్నాం. అక్కడ నుండి మున్సిపల్లో ఏ సర్వే వచ్చినా దాన్ని చేస్తున్నాం. సర్వేలు ప్రతి ఒక్క సర్వే ఈ సర్వే చెప్పిన ప్రతి సర్వే సంఘాలకు వారధిగా మేము పనిచేస్తున్నాము. కుటుంబ సర్వే నుంచి స్టార్ట్ చేస్తే ధరణి సర్వే, కరోనా సర్వే, వ్యాక్సిన్ సర్వే, ప్రజాపాలన సర్వే, హరితహారము, వికలాంగుల ఒంటరి మహిళా సంఘాలు, నిరసరాయుల సర్వే, స్ట్రీట్ వెండర్ సర్వే, కిషోర బాలికల సర్వే, బడి బయట పిల్లల సర్వే చేస్తున్నాము. కొత్త సంఘాల ఏర్పాటు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి గత ప్రభుత్వంలో ఈ సర్వేలన్నీ వేసి సక్సెస్ చేసినాము. అప్పుడు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. తను కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. కావున మాకు జీతాలు పెంచాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ వెట్టి చాకిరీ ఆపాలని మా ఆర్పీల సంఘం నుంచి అందరం కోరడం జరిగింది. జీతం కూడా మాకు 6,000 సరిపోవడం లేదు. ఇప్పుడు పెరిగిన ధరల దాన్ని బట్టి చూస్తే మాకు 6,000 సరిపోవడం లేదు. 16 నుంచి 26,000 జీతం వరకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కనీస వేతనం 16,000 నుంచి 26,000 చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. దయచేసి రేవంత్ అన్న మా జీతాలు పెంచాలని మా ఆర్పీలు కోరడం జరుగుతుంది. మీకు మా కష్టాలు, మా బాధలు మీకు విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి మా జీతాలు పెంచాలని, మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క విన్నపం.